అలనాటి అశోకుడి నుంచి నేటి అబ్దుల్ కలాం వరకు, మహాత్మా గాంధీ, నెల్సన్ మండేలా లాంటి మహానుభావుల నుంచి పిచ్చి తుగ్లక్ లాంటి విచిత్రమైన వ్యక్తుల వరకు ఢిల్లీ రోడ్లకున్న విచిత్రమైన పేర్లు దేశంలో మరే ఇతర నగరానికి లేవు. అటువంటి పేర్లపై V6 అందిస్తున్న స్పెషల్ స్టోరీ. అసలే దేశ రాజధాని, దేశాన్ని ఏలే మహామహులు కొలువుండే చోటు. అందుకే ఎవరు అధికారంలోకి వస్తే వాళ్లు రోడ్లకు తమవారి పేర్లు పెట్టుకోకుండా 1975లోనే కేంద్ర హోంశాఖ జాగ్రత్త పడింది. న్యూఢిల్లీలోని రోడ్లు, చౌరస్తాలను కాదు కదా, కనీసం గల్లీ పేరు కూడా మార్చే అవకాశం లేకుండా నియమ నిబంధనలు రూపొందించింది. ఒకవేళ కొత్త పేర్లు పెడితే ఆ పేర్లు ఎలా ఉండాలి అనే దానిపై చాంతాడంత రూల్స్ కూడా తయారు చేసింది. రోడ్ల పేర్లు ఇష్టం వచ్చినట్టు మార్చుకుంటూ పోతే ప్రజలకు చరిత్రపై ఉన్న అంతో ఇంతో అవగాహన కూడా దెబ్బతింటుందన్న భయంతో రూల్స్ ఫ్రేమ్ చేసింది. అయితే ఎన్ని ఏర్పాట్లు చేసినా అప్పుడప్పుడు మన నేతలు తమ చేతివాటం, పలుకుబడి చూపిస్తూనే ఉన్నారు. ఇటీవలే ఔరంగజేబ్ రోడ్ పేరు మార్చి అబ్దుల్ కలాం పేరు పెట్టడంతో పెద్ద దుమారమే రేగింది. ఈ ఘటనతో ఢిల్లీ రోడ్లు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించాయి. మొఘల్ బాద్షాల నుంచి మొదలుకొని ఈ తరం రాజకీయ నాయకుల వరకు ఎవరి పేర్లు ఎందుకు ఢిల్లీ రోడ్లకు పెడుతున్నారో తెలియాలంటే చరిత్ర పుటల్లోకి తొంగి చూడాల్సిందే. ఒకప్పుడు అంటే 16వ శతాబ్దంలో ఢిల్లీ అంటే పాత ఢిల్లీనే. లాల్ ఖిల్లా చుట్టుపక్కల ప్రాంతాలు, చాందినీ చౌకే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. వర్తకం, వాణిజ్యం అంతా ఇక్కడి నుంచే సాగేది. అప్పట్లో శ్రీమంతులు కూడా ఇప్పుడు గజిబిజిగా కనిపిస్తున్న ఈ చాందినీ చౌక్లోనే ఉండేవాళ్లు. అయితే సిపాయిల తిరుగుబాటు విఫలమైన తర్వాత ఢిల్లీ బ్రిటిషర్ల హస్తగతం అయింది. అయితే అప్పటి బ్రిటిషర్లు తమ రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చడానికి చాలా ఏళ్లు పట్టింది. ఎట్టకేలకు రాజధానిని మార్చుకున్న బ్రిటిషర్లు ఎర్రకోటను తమ అధికార కేంద్రంగా మార్చుకోలేదు. తమ కోసం కొత్త రాజధాని కట్టుకున్నారు. అలా పుట్టుకొచ్చిందే నేటి మన దేశ రాజధాని న్యూఢిల్లీ. సరిగ్గా 104 సంవత్సరాల కిందట అంటే 1911లో ఇక్కడంతా దట్టమైన అడవి ఉండేది. రైసీనా హిల్స్ అనే చిన్నపాటి కొండ మీద ఉన్న రైసీనా అనే గ్రామాన్ని ఖాళీ చేయించి అప్పటి బ్రిటిషర్లు తమ అధికార కేంద్రమైన వైస్రాయ్ హౌస్ నిర్మాణాన్ని ప్రారంభించారు. అప్పటి వైస్రాయ్ హౌజే నేటి మన రాష్ట్రపతి భవన్. బ్రిటిష్ ఆర్కిటెక్చర్ ల్యూటిన్స్ నేటి మన న్యూ ఢిల్లీకి ముగ్గుపోశారు. నేటి ఢిల్లీ అందాల వెనక దాగున్న గొప్పతనం అతనిదే. వైస్రాయ్ హౌస్ తో పాటు పాలనా బాధ్యతలు మోసే సెక్రటేరియట్లు, కౌన్సిల్ హౌస్ ను నిర్మించారు. అప్పటి కౌన్సిల్, ఇప్పటి పార్లమెంట్, అప్పటి సెక్రటేరియట్లే నేటి మన ప్రధాని, ఆర్థిక, విదేశీ వ్యవహారాలు, రక్షణ శాఖ కార్యాలయాలుగా రూపాంతరం చెందాయి. వైస్రాయ్ హౌస్ ముందు నుంచి వెళ్లే మార్గాన్ని కింగ్స్ వే అని పిలిచేవారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దాని పేరు రాజ్ పథ్ గా మారిపోయింది. ఇక మొదటి ప్రపంచ యుద్ధంలో చనిపోయిన భారతీయ సైనికుల గుర్తుగా ఆల్ ఇండియా వార్ మెమోరియల్ నిర్మించారు. ఇదే ఇప్పుడు ఇండియా గేట్ గా నామాంతరం చెందింది. న్యూఢిల్లీ నడిబొడ్డున ఉన్న ఈ కీలక భవంతుల చుట్టూ నలువైపులా విశాలమైన రోడ్లు నిర్మించారు. మనల్ని బానిసలుగా చేసుకుని న్యూఢిల్లీని నిర్మించిన బ్రిటిషర్లు మన వాళ్లని మాత్రం మర్చిపోలేదు. ఢిల్లీని ఏలిన వారందరినీ గుర్తు పెట్టుకుని మరి కొత్తగా నిర్మించిన రోడ్లకు వారి పేర్లు పెట్టారు. గౌతమ బుద్ధుని బోధనల్ని ఆదర్శంగా తీసుకుని క్రీస్తు పూర్వం 2వ దశాబ్దంలో దేశాన్ని ఏలిన అశోకుడు, మౌర్య సామ్రాజ్యానికి వెన్నెముకగా నిలిచిన చాణక్యుడితో పాటు కనిష్కుడు తదితర మహామహుల పేర్లను సైతం రాజధాని వీధులకు పెట్టారు బ్రిటిషర్లు. పృథ్వీరాజ్ సింగ్ చౌహాన్తో పాటు మొఘల్ చక్రవర్తులైన బాబర్, అక్బర్, ఔరంగజేబు, షాజహాన్ పేర్లతో రోడ్లున్నాయి. కేవలం 5 ఏళ్లు మాత్రమే ఢిల్లీ సింహాసనంపై కూర్చున్న షేర్ షా సూరీతో పాటు బాబర్ చేతిలో ఓడిపోయిన చివరి లోడి వంశస్థుడు ఇబ్రహీం లోడి పేరుతో కూడా రోడ్లున్నాయి. కొన్ని వందల ఎకరాల్లో విస్తరించి మొత్తం ఢిల్లీనే సేద తీరుస్తున్న గార్డెన్ పేరు లోధీ గార్డెన్. 13వ శతాబ్దంలో ఢిల్లీ గద్దె ఎక్కి పిచ్చి తుగ్లక్ అని అపఖ్యాతి మూటగట్టుకున్న తుగ్లక్ వంశస్థుడు మహమ్మద్ బిన్ తుగ్లక్ పేరుతో కూడా రోడ్డుంది. సీఎం కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉండగా
తుగ్లక్ రోడ్డులోని 23వ ఇంట్లో ఉండేవారు. ఇప్పుడు అదే ఇంట్లో ఎంపీ కవిత ఉంటున్నారు. ఇక ఆ పక్కనే 25వ నెంబర్ ఇంట్లో లాలూ ప్రసాద్ ఉండగా, కేసీఆర్ ఇంటి వెనకాలే తుగ్లక్ లేన్లో కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ నివాసం ఉంది. వివాదాస్పద మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ పేరు మొన్నటి వరకు ఈ రోడ్డుకు ఉండేది. అయితే ఆయన పరమత సహనం లేని వ్యక్తి అన్న కారణంతో బీజేపీ సర్కారు ఔరంగజేబ్ పేరును తొలగించి అబ్దుల్ కలాం పేరును ఈ రోడ్డుకు పెట్టింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు గత 15 సంవత్సరాలుగా ఇదే రోడ్లో నివాసం ఉంటున్నారు. పనిలో పనిగా బ్రిటిషర్లు రోడ్లకు తమ పేర్లు కూడా పెట్టుకున్నారు. లార్డ్ ఇర్విన్, లార్డ్ కారెన్ వాలిస్, లార్డ్ కర్జన్, డెల్ హౌసీ, లార్డ్ క్యానింగ్, కారెన్ వాలిస్, కింగ్ ఎడ్వర్డ్ 7, కింగ్ జార్జ్ ఎవెన్యూ, గ్రాటన్ డన్ రోడ్, యార్క్ రోడ్, విల్లింగ్టన్ క్రిసెంట్, మింటో, క్యానింగ్, హేలీ, చెమ్స్ఫర్డ్ ఇలా పలువురు బ్రిటిష్ పాలకుల పేర్లతో ఇప్పటికీ రోడ్లున్నాయి. కేవలం బ్రిటిష్ వైస్రాయ్లే కాదు, వారి భార్యల పేర్లను కూడా ఢిల్లీలోని రోడ్లకు బ్రిటిషర్ల పేర్లు తగిలించుకున్నారు. క్వీన్ విక్టోరియా రోడ్, క్వీన్స్ మేరీ ఎవెన్యూ, లేడీ ఇర్విన్ రోడ్ అంటూ ఎన్నో రోడ్లకు ఇప్పటికీ బ్రిటిషర్ల పేర్లున్నాయి. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత వీటిలో చాలా వరకు పేర్లను తర్వాతి రోజుల్లో మార్చినా ఇంకా పెద్ద సంఖ్యలో బ్రిటిష్ పాలకుల పేర్లు న్యూఢిల్లీ వీధుల్లో కొనసాగుతూనే ఉన్నాయి. కేవలం వ్యక్తుల పేర్లే కాదు, విగ్రహాలు, తేదీల ఆధారంగా కూడా ఢిల్లీ రోడ్లకు పేర్లు పెట్టారు. ప్రస్తుతం మనం మహాత్మా గాంధీ మరణించిన భవనం ముందున్నాం. ఇదే ఇంట్లో, ఇదే ప్రదేశంలో గాంధీని నాతూరాంగా అడిసే పొట్టన పెట్టుకున్నారు. 1948 జనవరి 30వ తేదీన ఈ విషాద సంఘటన జరిగింది కాబట్టి ఈ రోడ్డును 30 జనవరి మార్గ్గా నామకరణం చేశారు. ఇండిపెండెన్స్ తర్వాత మన ప్రభుత్వం బ్రిటిష్ పాలకుల పేర్లను కొన్నింటిని మార్చి మనవారి పేర్లు పెట్టింది. యార్క్ రోడ్ను మోతీలాల్ నెహ్రూ మార్గ్గా, కింగ్ ఎడ్వర్డ్ 7 రోడ్ను మౌలానా అబుల్ కలాం ఆజాద్ రోడ్గా, కర్జన్ రోడ్ను కస్తూరిబా గాంధీ మార్గ్గా, క్వీన్ విక్టోరియా రోడ్ను తొలి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ రోడ్గా, కిచెనర్ రోడ్ను సర్దార్ పటేల్ మార్గ్గా మన ప్రభుత్వాలు మార్చాయి. అయితే ఇటీవలి కాలంలో కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆయా పార్టీలు తమవారి పేర్లను ఢిల్లీ వీధులకు పెట్టడం జరుగుతూ వస్తోంది. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన వెంటనే జనసంఘ్ స్థాపకులైన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ పేర్లను పెట్టడం ద్వారా వారికి గుర్తింపునిచ్చాయి. ఇక కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో ఆ పార్టీ నేతల పేర్లు లెక్కలేనన్ని పెట్టుకున్నారు. కన్నాట్ ప్లేస్ లో అత్యంత కీలకమైన ఇన్నర్ సర్కిల్ కు రాజీవ్ చౌక్, ఔటర్ సర్కిల్ కు ఇందిరా చౌక్ పేర్లు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక్కడ నార్త్ ఇండియాలో క్యాపిటల్ పెడతాం వల్ల ఏదో తికమకలుగా వాళ్ళకున్న నాయకులు చిన్న కాంట్రిబ్యూషన్ చేసినా, పెద్ద కాంట్రిబ్యూషన్ చేసినట్టుగా వాళ్ళ మీద వీధులు పెడతాం, స్టేషన్స్ పెడతాం చేశారు. మిగతా ఏరియా భారతదేశంలో వాళ్ళకి ఎవరికి అంత మర్యాద చేసేది మాత్రం ఢిల్లీ క్యాపిటల్లో లేదు. అదొక పెద్ద లోటు. హైదరాబాద్ నుంచి ఎవరి గురించి పెట్టారు, అలాగే కర్ణాటక నుంచి ఎవరి గురించి పెట్టారు, తమిళనాడు అయితే రాజాజీ కామరాజు గురించి ఉన్నది. ఆంధ్ర వాళ్ళ పేరు అసలు ఇక్కడే లేదు. కాబట్టి ఇది ఒకటి క్యాపిటల్ ఏరియాలో అయినా భారతదేశం అందరికీ వాళ్ళ కాంట్రిబ్యూషన్ జ్ఞాపకం చేసేటట్టుగా ఉంటే చాలా బాగుంటుంది. అది చేయలేదు. ఇక విగ్రహాల ఆధారంగా కూడా పేర్లు పెట్టారు. మహాత్మా గాంధీ 1931లో చేపట్టిన ఉప్పు సత్యాగ్రహాన్ని దేవి ప్రసాద్ రాయ్ అనే శిల్పి అద్భుతంగా చెక్కాడు. దండి మార్చుకు మహాత్ముని అడుగుజాడల్లో సామాన్య ప్రజలు నడిచినట్టుండే ఈ శిల్పకళా నైపుణ్యం అందరినీ ఆకర్షిస్తుంది. ఈ ప్రదేశంలో గాంధీ మహాత్ముడితో కలిసి మొత్తం 11 విగ్రహాలుంటాయి. అందుకే ఈ ప్రదేశాన్ని 11 మూర్తిగా పిలుస్తారు. అలాగే ఒకప్పుడు జవహర్ లాల్ నెహ్రూ నివాసమున్న ఇంటి ముందు 3 విగ్రహాలుంటాయి. దీంతో ఈ రోడ్డుకు 3 మూర్తి మార్గ్ అనే పేరొచ్చింది. కేవలం మన దేశానికి చెందిన వారే కాదు, విదేశాలకు చెందిన ప్రఖ్యాత వ్యక్తుల పేర్లు సైతం ఢిల్లీ రోడ్లకు పెట్టారు. ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త నికోలస్ కోపర్నికస్, ప్రపంచ ప్రఖ్యాత సాహితీవేత్త టాల్స్టాయ్, దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్షతకు వ్యతిరేకంగా పోరాటం చేసిన నెల్సన్ మండేలా తదితరుల పేర్లు రాజధాని వీధుల్లో దర్శనమిస్తాయి.
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఢిల్లీ వీధులకు పెట్టిన పేర్లలో ఉత్తరాది వారికే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారన్నది నిర్వివాదాంశం. దేశాభివృద్ధిలో దక్షిణాది వారి పాత్ర కీలకమైనప్పటికీ సౌత్ ఇండియన్స్ కు ఇక్కడ అన్యాయం జరిగిందనే చెప్పాల్సి ఉంటుంది. పట్టుమని 10 మంది దక్షిణాది వారి పేర్లు కూడా రాజధాని రోడ్లకు పెట్టలేదు. స్వతంత్ర భారత చివరి గవర్నర్ జనరల్ చక్రవర్తుల రాజగోపాలాచారి పేరిట రాజాజీ మార్గ్, కాంగ్రెస్ కురువృద్ధుడు కామరాజ్ నాడార్ పేరిట కామరాజు మార్గ్ ఏర్పాటు చేశారు. మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరును కూడా ఒక వీధికి పెట్టారు. నెహ్రూ సన్నిహితుడు కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా పనిచేసిన కృష్ణమీనన్ పేరిట రోడ్డుంది. మొత్తం మీద దక్షిణాది నుంచి చూసుకుంటే తమిళ తంబిల పేర్లే ఉన్నాయి తప్ప ఒక్కడంటే ఒక్క తెలుగువారి పేరు కూడా ఢిల్లీ రోడ్లకు లేదు. మైనారిటీ ప్రభుత్వాన్ని 5 సంవత్సరాల పాటు నడిపించి దేశ ప్రధానిగా ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడిగా నిలిచిన తెలంగాణ ముద్దుబిడ్డ స్వర్గీయ పివి నరసింహారావు పేరును ఒక రోడ్డుకు పెట్టే విషయంలో ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ రెండూ సైలెంట్ గానే ఉంటున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఈ దిశగా కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన అవసరముంది. దీంతో పాటుగా ఇంతమంది ప్రముఖుల పేర్లతో రోడ్లు ఉన్నా కూడా భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఢిల్లీ ఏరియాలో ఆయన పేరుతో ఒక్కటంటే ఒక్క రోడ్డు కూడా లేదు. చరిత్రను ఎవ్వరూ మార్చలేరు. చరిత్ర పుటల్లో తమ జ్ఞాపకాలు వదిలి వెళ్ళిన వారిని పేర్లు పెట్టినా పెట్టకపోయినా వారి ఖ్యాతికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. అయితే మన మహనీయుల్ని మనం ఎంత మేరకు గౌరవించుకుంటున్నామన్నది ఆలోచించాలి. బ్రిటిషర్ల పేర్లను తొలగించి మనవారి పేర్లు ఢిల్లీ రోడ్లకు పెట్టాలి. కెమెరామెన్ రాజశేఖర్తో భారత్ V6 న్యూస్, న్యూఢిల్లీ.